యాక్చువల్లీ నేను మీతో కొన్ని దాచిపెట్టాను. నేను చాలా రోజుల నుంచి మా టీమ్ తో పాటు మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్తూ వస్తూ ఉన్నాను కదా. ఆ సర్ప్రైజ్ ఏంటా అన్నది ఈ రోజు రీల్లో నేను చెప్తాను. మీరు గమనించారా, మన షార్ట్ ఫిలిం లో బడ్జెట్ నుంచి ఒక డీసెంట్ ఫిలిం లాగా మారింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూనే ఉంది. ఇదంతా నా ఒక్కడి వల్లే అయ్యింది ఆర్ లేదా మా డాడీ ఇచ్చిన 10K వల్లే అయ్యిందని మీరు అనుకుంటున్నారా? పాసిబులేనా? నాట్ పాసిబుల్. మన షార్ట్ ఫిలిం షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. హలో, Good afternoon, Mr. Vamshi. This is Mahesh, President of Partasa Films. Actually, your following your radio series which you are posting in Instagram. We are talk with you regarding that series. మన జర్నీని చూసి పార్థసారథి ఫిలిమ్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. మన షార్ట్ ఫిలిం ప్రొడక్షన్ రైట్స్ ని తీసుకొని ఫర్దర్ గా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ ఆన్ వన్ కండిషన్. స్టోరీ ఏంటో చెప్పు, నచ్చితే ఎంత దూరం అయినా తీసుకెళ్తా అన్నారు. సో మన స్టోరీ మీద మనకి చాలా నమ్మకం ఉంది కాబట్టి ఆ స్టోరీ అంతా ప్రొడ్యూసర్ కి చెప్పేశాం. అది విన్న ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే, ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన క్రూలోనే ఒక మెంబర్, లేట్ గా జాయిన్ అయిన మెంబర్. మన క్రూలోనే ఏ మెంబర్ ప్రొడ్యూసర్ అయ్యి ఉంటారు. అండ్ ఆ ప్రొడ్యూసర్ కి మన స్టోరీ చెప్పిన తర్వాత ప్రొడక్షన్ రైట్స్ కి అండ్ ఫర్దర్ గా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారా లేదా, ఒప్పుకుంటే ఏం కండిషన్స్ పెట్టారు అన్నది నెక్స్ట్ రీల్ లో ఆయన మాటల్లోనే వినండి. సో అప్పటిదాకా స్టే కనెక్టెడ్.